స్వయం ఉపాధికి బీజేపీ ప్రభుత్వం ప్రోత్సాహకం. బీజేపీ నాయకులు ప్రతాప్ రామకృష్ణ వేములవాడ పట్టణంలోని మొదటి బైపాస్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ లెమన్ సప్లయర్స్ వ్యాపార సముదాయాన్ని బీజేపీ నాయకులు ప్రతాప్ రామకృష్ణ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతి వృత్తులు, కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారికి విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రవేశపెట్టి ప్రోత్సాహాన్ని అందించడం జరుగుతుందన్నారు. ఈ పథకం ద్వారా స్వయం ఉపాధిని కల్పించుకునేందుకు అవకాశాన్ని కల్పిస్తుందన్నారు. విశ్వకర్మ యోజన ద్వారా లబ్ధి పొంది లెమన్ సప్లయర్స్ వ్యాపార సముదాయాన్ని నెలకొల్పడం శుభసూచకమన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు గొంటి లక్ష్మణ్ను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం లబ్ధిదారుడు గొంటి లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేపీ నాయకులు ప్రతాప్ రామకృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు రాపెల్లి శ్రీధర్, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు సంటి మహేష్, కోల కృష్ణస్వామి నాయకులు, రేగుల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఇంకా కడి అయిపోయినా लगा ప్రధానమంత్రి గారు ఇండియన్ ట్రెడిషనల్ భారతీయ సంస్కృతి కుల వృత్తులు, చేతి వృత్తులు ఏవైతున్నాయో వాటిని ఎంకరేజ్ చేయడం కోసం దాదాపు లక్షలాది మంది విశ్వకర్మ యోజన కింద 1 లక్ష రూపాయలు మంజూరు జరుగుతూ ఉంది. మరి దాంట్లో భాగంగా కూడా అన్ఎంప్లాయ్మెంట్కు ప్రభుత్వం వెనక్కి ఇస్తుందో ఇప్పుడే జిల్లాలో కూడా దాదాపు వేల మంది యోజన కింద అనేక చేతి వృత్తులు కూడా జరుపుకోవడం కనుక కంటిన్యూషన్ ఏజెన్స్ కానీ వీటికి కానీ దేనికైనా అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాడుకోవడం కోరుకుంటా ఉన్నాం. ప్రభుత్వం ఇచ్చేది వాటిని సద్వినియోగం చేసుకుంటే మనం బాగుంటాం, మన కుటుంబాలు బాగుంటాయి. ఆ ఉద్దేశంతోనే నరేంద్ర మోడీ గారు ఒక ప్రత్యేక రూపకల్పన విశ్వకర్మ ఆ యోజన కింద మరి దాంట్లో భాగంగా చేయడం ఆనందంగా ఉంది కనుక వాటిని బాగా ఉపయోగించుకోవాలని కోరుతా ఉన్నాం.